హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024 కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే వెబ్సైట్ లో ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఫామ్ అనేది ఎవరెవరు ఫిల్ చేయాలనేది వీడియో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి ఎనేబుల్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనకి బ్రాకెట్ లో చూసినట్టయితే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడెడ్ టు నాట్ అప్లోడ్. సో ఎవరైతే ఏపీ బోర్డుకి సంబంధించి స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళెవరు కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టీఎస్ బోర్డు వాళ్ళు, ఆర్జీకేటీ వాళ్ళు, సిబిఎస్ఈ వాళ్ళు, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు, సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే ఫిల్ చేయాలి. సో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏపీ బోర్డు స్టూడెంట్ కి సంబంధించింది అయితే నేను ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, సో 3 ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డిక్లరేషన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022, 23 అండ్ 24 పాస్ అవుట్ క్యాండిడేట్స్. సో వీళ్ళెవరు కూడా ఏపీ బోర్డుకి సంబంధించి ఏ స్టూడెంట్ కూడా మీరు డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 22, 23 వాళ్ళు ఎవరైతే ఈ ఇయర్ ఎంసెట్ కి అప్లై చేశారో సో వాళ్ళు ఎవరు కూడా డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. 24 వాళ్ళు కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో టోటల్ గా ఏపీ బోర్డు వాళ్ళు అయితే ఎవరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అదర్ బోర్డ్స్ అందరూ కూడా ఫిల్ చేయాలి. సో సిబిఎస్ఈ, టిఎస్ అండ్ అలాగే ఆర్జీకేటీ, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ, సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేయలేని పక్షంలో మీకు ర్యాంక్ అయితే రాదు. సో ఖచ్చితంగా దీన్ని మీరు కేర్ఫుల్ గా తీసుకోండి. సో నెగ్లెక్ట్ అయితే చేస్తే ఎంత త్వరగా మీరు ఫిల్ చేస్తే మీకు అంత మంచిది. సో ఫైనల్లీ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.